ప్రతి విలేజ్లోని ఈ పెరటోట విషయాలన్నింటినీ లలితమ్మ గారు, రోసెల్లమ్మ గారు, ఎలిజబెతమ్మ సిస్టర్ గారు మీకు ఈ విషయాలన్నీ నా ద్వారా మీకు తెలియజేయమని చెప్పారు. మీకు పెరటి తోట వల్ల పెరటి తోటలో ఇప్పుడు వర్షాలు మనకు వచ్చినాయి కాబట్టి విత్తనాలు పెట్టుకోవడం వల్ల కూరగాయలు అనేవి పెట్టుకుంటే రకరకాల కూరగాయలు గోకరకాయ, బెండకాయ అన్ని కూరగాయలు పెట్టుకోవాలి. ఇప్పుడు మన మహిళలందరూ పెట్టుకొని మంచి డెవలప్మెంట్ కావాలని లలితమ్మ గారు ఎంతో సంతోషపడి మీకు ఈ విషయాన్ని నా ద్వారా తెలియజేస్తున్నారు. అందుకు మీరు కూరగాయలు పెట్టుకోవడం వల్ల ఉపయోగాలు, లాభాలు, లావాదేవీల గురించి కూడా వివరిస్తాను. కూరగాయలు పెట్టడం వల్ల మనకు కూరగాయలు మీరు ఇవ్వాలి, మేము పెడతాం. కూరగాయలు బయట తెచ్చుకుంటే మనకు మందులు వేస్తున్నారు కాబట్టి ఆ మందులు వేసుకున్న కూరగాయలు తినడం వల్ల మనకు రోగాలు అనేవి వస్తున్నాయి. నిరోధక శక్తి వచ్చి కూడా ఇప్పుడు ఇలాంటి ఏజ్డి ఉన్న ముసలి వాళ్ళు కూడా తినడం వల్ల ఇంకా ఎక్కువ ఇబ్బందికి గురవుతున్నారు. అందుకే మనం పెరటి తోటలోనే కూరగాయలు వేసుకుంటే ఆ కూరగాయలు కోసుకొని తింటే మనకు ఎంతో మంచిది, అనారోగ్యం కూడా ఖరాబ్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు కూరగాయలు ఎక్కువ నిలువ ఉంటాయి. ఇప్పుడు మనం వేరే కాడ తెచ్చి మళ్ళీ తెచ్చి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాటిని మళ్ళీ తర్వాత వాడిపోయి ఉండి అవి అనేవి మనకు ఆరోగ్యం అనేది చెడిపోతుంది. అందుకు మన పెరటి తోటలోనే వేసుకుంటే ఏమంటే తెలుసుకొని వండుకుంటాం. మనకు రుచిగాను ఉంటుంది, టేస్ట్గాను ఉంటుంది. మనకు ఎక్కువైనప్పుడు మనకు ఇతరులకు కూడా ఇవ్వచ్చు. మరి ఇంకెక్కువైనప్పుడు మనం అమ్ముకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. అప్పుడు మనకు ఆదాయం కూడా వస్తుంది. మహిళ కుటుంబాన్ని పోషించాలి కాబట్టి దీనివల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. మీరు ప్రతి మహిళ మనకు పెరటి తోటలోనే కూరగాయలు అందించుకోవాలని తెలియజేస్తున్నాము. పెరటి తోట వల్ల మాకు చాలామంది మహిళలు వేసుకొని మాకు అందిస్తున్నారు. పోసుకొని అన్ని రకాల కూరగాయలు వేసుకొని మాకు కూడా వచ్చినప్పుడు విలేజ్కి వచ్చినప్పుడు పోషి కూడా ఇస్తున్నారు. మేము ఆరోగ్యంగా ఉంటున్నాము, మీరు ఆరోగ్యంగా ఉంటున్నారు. అందుకు ఇక్కడికి వచ్చిన మహిళలందరూ తెలియని మహిళలకు కూడా మీరు తెలియజేయాలని మేము కోరుతున్నాము. మంచిగానే ఉంది కానీ అమ్మ, మరి మాకు కూరగాయలు కావాలి, గింజలు కావాలి, మరి మీరే పెట్టాలి, ఇస్తారా? ఈ అవకాశం ఇచ్చిన లలితమ్మ గారికి, ఎలిజబెతమ్మ గారికి ఇక్కడ కూర్చొని విని నేను చెప్పిన విషయాలన్నిటికీ తెలుసుకున్న మహిళలందరికీ నా తరఫున ధన్యవాదాలు.